చిత్రాడ సభా ప్రాంగణం వద్ద కోలాహలం నెలకొంది. జన సైనికులు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు కార్యకర్తల కోసం ఎక్కడికక్కడ ఫుడ్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాడకు బయలుదేరారు. చిత్రాడ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ దుర్గా, మొత్తానికి 10 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల అవమానం పిఠాపురం దగ్గర ఉన్నటువంటి చిత్రాడ హెలిప్యాడ్కి ఆయన చేరుకుంటారు. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే చిత్రాడతో పాటు పిఠాపురం అలాగే కాకినాడ ప్రాంతాలన్నీ కూడా జనసేన నాయకులతోటి జన సైనికులతోటి వీరమైనటువంటి నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఆయనకు స్వాగత దూరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం చిత్రాడ సమీపంలో ఉన్నాం. ఈ చిత్రాడకు సంబంధించినటువంటి ఏదైతే ఈ చిత్రాడకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినటువంటి ఎస్పెషల్లీ ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా అంటే పవన్ కళ్యాణ్ రాకెట్ సంబంధించి కొన్ని తోరణాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తోరణాలు ఏదైతే ఉన్నాయో తోరణాలు మన ప్రస్తుతానికి అంటే మొత్తం తోరణాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వచ్చినటువంటి జన సైనికులకు కావచ్చు, అంతేకాకుండా సైనికులకు కావచ్చు, అంతేకాకుండా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ రాక కోసం ఈ ప్రాంతం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ అంటే ఎస్పెషల్లీ పిఠాపురం కావచ్చు, అంతేకాకుండా కాకినాడ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎస్పెషల్లీ వ్యవసాయానికి పేరు మోసినటువంటి ప్రాంతాలు. అంతేకాకుండా అరటి అలాగే కొబ్బరికి సంబంధించినటువంటి పంటలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ కొబ్బరి మట్టలతోటి స్వాగత తోరణాలు కాదు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా వెరైటీగా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మొత్తానికి చూస్తున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మొత్తం 2 లక్షల మందికి పైచిలకు ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వస్తారని చెప్పేసి అంచనా వేశారు. వాళ్ళకి అవసరమైనటువంటి దాదాపు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కోసం ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎండ వేడిమిని తట్టుకునే విధంగా వాళ్ళకి అవసరమైనటువంటి లిక్విడ్ని ఎస్పెషల్లీ వాటర్ బాటిల్స్ని ఎక్కడికక్కడ పంపిణీ చేస్తున్నారు. దాంతోపాటు శీతల పానీయాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కూల్ డ్రింక్స్, వాటితో పాటు ఓఆర్ఎస్కి సంబంధించినటువంటి టెట్రా ప్యాకెట్స్ను కూడా పంపిణీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చల్లదనాన్ని ఇచ్చేటటువంటి ఫ్రూట్స్ను కూడా పంపిణీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి తోడు వచ్చేటటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో 2 లక్షల మందికి సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 లక్షల మందిలో మహిళలకి ఒక వైపు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఒకవైపు, పార్టీ క్యాడర్కి ఒకవైపు, సో ఈ విధంగా మొత్తం కూడా సీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం 3 ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 ద్వారాలకి 3 పేర్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఒక ద్వారానికి వచ్చేసి పిఠాపురం రాజావారి పేరుని సూచించారు, ఇంకొక ద్వారానికి వచ్చేసి డొక్కా సీతమ్మ గారి పేరు, ఇంకొక ద్వారానికి వచ్చేసి ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదాతగా పేరొందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి పేరుని దానికి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు మొత్తం కూడా అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతోంది, ఆయన ఏ విధంగా స్పీచ్ ఇస్తారు, ఏ అంశాలను ఆయన ఇవాళ స్పీచ్లో ఉండబోతున్నాయనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే
జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈరోజు భారతదేశంలో అంటే అది జనసేన పార్టీనే. ఎందుకంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో ఒక స్థానంలో మాత్రమే గెలిచారు. పార్టీ అధినేత 2 స్థానాల్లో కూడా ఓడిపోయి తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్. బహుశా దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్ రాజకీయాల్లో వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలోనే ఆ వేడుకలను ఇక్కడ నిర్వహించుకునే విధంగా జయకేతనం పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూస్తున్నాం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం, ఎటు చూసినా సరే పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎందుకంటే మన ఈ తోరణాలు కావచ్చు, అంతేకాకుండా ఈ పచ్చని ద్వారాలు, అంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్తే ద్వారాలను ఫ్లెక్సీ బోర్డులతో ఏర్పాటు చేస్తారు, కానీ ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తూ ఉంటే మొత్తం కొబ్బరి మట్టలతోటి, అంటే ఒక పచ్చదనానికి ప్రతీకగా. ఎందుకంటే ఆయన ఫారెస్ట్ మినిస్టర్, పర్యావరణ శాఖకి సంబంధించినటువంటి మంత్రి కాబట్టి సో ఆయన ఆశలకు అంతేకాకుండా ఆయన ఆశయాలకి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా అంటే ఇవి ఇక్కడ తయారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కానీ చూస్తే మనం ఒకసారి, సో ఇదంతా కూడా కొబ్బరి మట్టలతో, అంటే మొత్తం కూడా ఇదంతా కూడా పచ్చని చెట్టుకు సంబంధించినటువంటి కొబ్బరి మట్టలను తీసి ఆ కొబ్బరి మట్టలతోటి ఈ తోరణాలని తయారు చేశారు. ఇది తోరణాలు కాదు, ద్వారాల్లాగా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పర్యావరణం అన్న, అంతేకాకుండా పర్యావరణ హితమైనటువంటి పనులన్న ఆయనకి ఇష్టం కాబట్టి సో ఫ్లెక్సీలు అంటే పర్యావరణ రహితమైనటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కూడా ప్రోత్సహించే విధంగా ఆయన ఇక్కడ ఏదైతే ఈ తోరణాలని, ఈ ద్వారాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు అన్ని మార్గాలు కూడా, అంటే పిఠాపురంకి వెళ్ళేటటువంటి అన్ని మార్గాలు కూడా చిత్రాడ వైపే చూపిస్తారు. ఎందుకంటే చిత్రాడకి భారీగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా, అంటే వాళ్ళకి కేవలం ఇందాక మనం చెప్పినట్టు శీతల పానీయాలు, అంతేకాకుండా ఎండవేడిని తట్టుకునే విధంగా చర్యలే కాదు, వాళ్ళకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, ఎస్పెషల్లీ అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రి సభ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ స్పీచ్ పట్ల సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలకు సంబంధించి ఈ పరిణామాలు మనం చూస్తే వాటన్నిటిని కూడా పార్టీ క్యాడర్లో ఒక ఇంత గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దాని నుంచి ఆ క్యాడర్ దృష్టి మరచాలి, క్యాడర్కి ఒక క్లారిటీ రావాలి అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ స్పీచ్ దానికి సమాధానం చెప్పాలి అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎటు చూసినా సరే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ మొత్తం కూడా కారు అంటే బస్సుల్లో కూడా అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం, ఎటువైపు చూసినా సరే అందరూ కూడా అంటే చిత్రాల వైపే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉండవచ్చు. సో మొత్తానికైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాదు, ముఖ్య నాయకులు, అంతేకాకుండా ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులంతా కూడా ఇక్కడే ఉండి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు శ్రద్ధగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అనేక రకాలైనటువంటి అంటే ఈరోజు స్టేజ్ మీద 250 మంది కూర్చునే విధంగా తీర్చిదిద్దినప్పటికీ కూడా ఈసారి ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని పెట్టారు దీని మీద. ఏంటంటే అది ఈసారి స్పీచ్ ఇచ్చేందుకు కేవలం నాయకులు, కార్యకర్తలు వీళ్ళు కాదు, వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి అంశాలను చెప్పే విధంగా ఒక మత్స్యకార మహిళను, ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, అలాగే పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక యువకుని, వీరితో పాటు ఒక రైతుని, ఒక చేనేత కార్మికుని, ఇలాగ వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళు ఆయా రంగాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, అంతేకాకుండా పార్టీతోటి ఏ విధంగా దాన్ని మిళితం చేసుకుని వాళ్ళకి అండగా నిలవాలి అనేటువంటి అంశాల పట్ల ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి స్పీచ్తో పాటు ఎస్పెషల్లీ ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా అంటే ముందు పార్టీ కార్యకర్తలు, నాయకుల ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చెప్పిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యక్రమ రూపకల్పన జరిగింది. సో మొత్తానికైతే చిత్రాడలో మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజు.